నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. తరచూ మీరు ఇల్లులు మారుస్తున్నారా? మీరు ఉంటే ఇల్లుతో మీరు విసిగిపోయారా? మీరున్న ఇల్లుతో మీరు అప్పుల పాలయ్యారా? మీరున్న ఇంటితో మీరు విడాకులు తీసుకున్నారా? మీరున్న ఇంట్లో మీరు గొడవలు పడుతున్నారా? మీరున్న ఇంట్లో మీరు అప్పులు ఎక్కువైపోయి, లోన్స్ ఎక్కువైపోయి బాగా ఇబ్బంది పడుతున్నారా? ఇంటితో అలాంటి సమస్య అంటే ఎందుకు వస్తుంది అంటే క్లియర్గా చెప్తాను. మీరు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్. కొంతమంది ఒక ఇల్లు తీసుకున్న తర్వాత నుంచి ఈఎంఐలు కూడా కట్టలేని పొజిషన్లో ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే క్లియర్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా కుబేరా పవర్ కావాలి. ఈ కుబేరా పవర్తో మన ఇంటిని మనము ఖచ్చితంగా 100% బయటపడచ్చు. చూద్దాం. ఇప్పుడు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కాంటెస్ట్ పెట్టామని మీ అందరికి తెలుసు. ఒక పేరు, ఒక ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి కంపల్సరీ. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేట్ మీకు లేదు, మీ మ్యారేజ్ డేట్ మీ గ్రోత్ కాబట్టి, ఈ మ్యారేజ్ డేట్ బాగాలేనప్పుడు మనం రీమ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి 19th April 2026 కానీ 19th August 2026 కానీ మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ డిసెంబర్ లోపు మీరు పేమెంట్ చేసుకుంటే గనక 24,999తో అయిపోతుంది. తర్వాత 10,000 లాగా పెరిగిపోయి లాస్ట్కి వచ్చేసరికి 46,999 అవుతుంది. ఇంత పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోలేరు కాబట్టి చూసుకోండి, వివరంగా మాట్లాడండి. అలాగే మన లైఫ్కి మనం ఇల్లు మారాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా ఏమైనా చేయాలన్నా సరే ఒక మంచి మొబైల్ నంబర్ అయితే ప్రతి ఒక్కరికి కావాలి. ఈ మంచి మొబైల్ నంబర్ మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఎలా పెట్టుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఒక మంచి మొబైల్ నంబర్, మంచి వెహికల్ నంబర్. వెహికల్ నంబర్లో ఎట్టి పరిస్థితుల్లో 3478 నంబర్ లేనివి తీసుకోండి. మీరు ఎలాంటివి తీసుకున్న ఇబ్బంది లేదు, కానీ ఈ 3478 ఉంటే మిమ్మల్ని నాశనం చేసేస్తుంది, యాక్సిడెంట్ల నుంచి అప్పుల పాల వరకు. ఇది చూసుకోండి. అలాగే మొబైల్ నంబర్, నేము, బిజినెస్ నేము, మ్యారేజ్ డేట్ ఇవన్నీ కూడా మనందరికీ అకౌంట్ నంబర్స్ ఇవన్నీ కావాలి. అవి ఎలా ఉన్నాయి ఏంటన్నది క్లియర్గా ఒక్కొక్క వీడియో నేను చేశాను, మీరందరూ చూసుకోవచ్చు. వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా చూసేయండి. ఇప్పుడు తరచూ ఇల్లు మారుతున్నారు, తరచూ ఇల్లు మారుతున్నారు, కానీ ఇంట్లో నకారాత్మక శక్తులు, నెగటివ్ శక్తులు మనం ఆ ఇంట్లో లేకపోతే రకరకాల వచ్చి అవి మన ఇంట్లో తిష్ట వేసుకునే ఛాన్స్ ఉంది. ఏముంటాయి? ముఖ్యంగా సోల్స్ మన ఇంట్లో ఉండొచ్చు. క్లియర్గా చెప్తాను. అలాగే నెగటివ్ ఉండొచ్చు. అలాగే మీ ఒంట్లో కూడా సోల్ లేదా వశీకరణకు సంబంధించిన మందులు ఇవన్నీ జరగవచ్చు. ఇవన్నీ ఉంటే ఇంట్లో జరిగే పనులు ఏంటంటే తరచూ గొడవలు, అప్పులు కావడం, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని కట్టలేకపోవడం, విడాకులు కావడం, శుభకార్యాలు జరగకపోవడం, ఇవన్నీ మన ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇల్లు తరచూ మారాల్సిన అవసరం లేదు. మారకండి. మీది రెంటెడ్ హౌస్ అయితే మీరు సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళొచ్చు. మీరు ఓన్ హౌస్ అయితే ఆ ఇంటిని డెవలప్ చేసుకొని ఆ ఇంటిని అమ్మేసి పెద్ద మంచి హౌస్ తీసుకోవచ్చు. ఏంటి సార్ మరి ఇంత ఇలా చెప్తున్నారు, మాకేంటి, మాకెలా వస్తుంది అంటే మీరు చేయాల్సిన పనులు చిన్న పనులు. మీ ఇంట్లో ఉన్న సోల్ని తీసేసేయండి.
మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసేయండి. మీ ఇంట్లో మీ యొక్క ఒంట్లో ఉన్న సోల్ పవర్ని, మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న వశీకరణ పవర్ని తీసేసేయండి. గొడవలు ఆగేలా చేసేయండి. అప్పులు కాకుండా చూసుకోండి. క్రెడిట్ కార్డ్స్ తీసుకొని డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉండడం మానుకోండి. విడాకులు తీసుకోకండి. శుభకార్యాలు హాయిగా చేసుకోండి. అమ్మ ఇదేంటి సార్ ఇలా చెప్తున్నారు, తలా తోక లేకుండా చెప్తున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు. క్లియర్గా ఇంకా చెప్తాను చూడండి. మన ఇంట్లో సోల్ ఉంటే మనకి ఈ గొడవలు, అప్పులు, క్రెడిట్ కార్డ్స్, విడాకులు, శుభకార్యాలు చేయకపోవడం ఇవన్నీ చేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అది మీ ఇంట్లో సోల్ కావచ్చు, మీ బంధువుల సోల్ కావచ్చు. సోల్ అంటే ఆత్మ, ఒక దయ్యం. అది ఎవరిదైనా కావచ్చు. అది వచ్చి అక్కడ తిష్ట వేసుకొని ఉంటుంది. మిమ్మల్ని బయటికి వెళ్ళేలా చేస్తుంది. మీరు ఆ ఇంట్లో ఉండకుండా ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా, అది రెంటెడ్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, ఏదైనా సరే చాలా మంది ఇల్లు మారుతూ ఉంటారు. ఒక్కసారి మనం ట్రాన్స్ఫర్లకు కూడా మారుతూ ఉంటారు. కానీ ఒకటే మీరు చేయాల్సిన పని, కుబేర రాడ్ని ఇన్స్టాల్ చేస్తే 100% సొల్యూషన్ వస్తుంది. మనము ఆ ఇంట్లోనే కొన్ని ఇయర్స్ ఉండొచ్చు, రెంటెడ్ కావచ్చు, ఓన్ కావచ్చు. మీరు కేవలం ఈ కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి మినిమం ఒక 1 ఇయర్ లోపు, లేదా 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపు మీరు మీ సొంత ఇంటికి వెళ్ళొచ్చు. ఇది మన కుబేర రాడ్. దీన్ని స్పెషల్గా చేయించడం జరిగింది. కుబేరుడు ఇక్కడ ఉన్నారు చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ కుబేర పవర్స్ ఉన్న ఈ రాడ్లో మనకు అన్నిటినీ ఇస్తుంది. చాలా పవర్ఫుల్గా మారుస్తుంది. ఎటువంటి గొడవలు లేకుండా చేస్తుంది. అప్పులు కాకుండా చూస్తుంది. క్రెడిట్ కార్డ్స్ అప్పులు, ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నా సరే డబ్బును వచ్చేలా చేస్తుంది. విడాకులు కాకుండా చేస్తుంది. ఎందుకంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు, కొంతమంది బంధువుల అమ్మాయిని ఇష్టంగా చేసుకొని ఉంటారు. కానీ ఇవన్నిటి నుంచి కూడా మనల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. అన్ని రకాల సక్సెస్ని ఇస్తుంది కుబేర రాడ్. ఒకే ఒక కుబేర రాడ్ ఇదంతా చేస్తుంది. కానీ ఒకటి కాదు, మన ఇంట్లో మినిమం 2, 3, 5, 6, 9, 10, 15 ఇలా ఎన్నైనా పట్టొచ్చు. చాలా మంది ఇల్లు మారడానికి ఇష్టపడుతున్నారు, కానీ కనీసం ఒక ఇల్లు మారి ఇప్పుడున్న జనరేషన్లో 50,000 ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. 30 నుంచి 50,000 వరకు. ఎందుకు అంటే DCM ఖర్చులని, ఈ లేబర్ ఖర్చులని చాలా ఉంటున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క ఇక్కడ ఉన్న ఫ్రెండ్లీ నేచర్ అంతా వెళ్ళిపోయి కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. కానీ ఒకటే చేయండి, మీరు రెంటెడ్లో ఉన్నా సరే, ఓన్లో ఉన్నా సరే, ఒక అప్పులు లేకుండా మనం ఉండాలి. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇదంతా కూడా ఎందుకు ఇలా సార్ మీరు ఎంత చేస్తున్నారంటే, ఇదంతా మా వైఫ్ నుంచి వచ్చిన, అది మీకు మంచిది అనుకోండి, చెడ్డది అనుకోండి, మీ ఇష్టం. మాది ఓన్ హౌస్, మా మామగారు కట్టించిన హౌస్. మా మామగారికి 2 అమ్మాయిలు అయితే, మా వైఫ్ చిన్నామె, పెద్దామె వాళ్ళు ఆర్మీ. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి వేరే ఒక ఇల్లు ఇచ్చారు. 2 ఇల్లు సేమ్ ఇద్దరికి ఇచ్చారు అమ్మాయిలకని. నాకు ఒక ఇల్లు ఉంది. కానీ దాంట్లో వచ్చిన సమస్యలన్నిటిపైన నేను చేసుకొని మీకు ఈరోజు ఈ సమస్య నాది అనుకొని మీకు చెప్తున్నా. అంటే నాకు ఇలాంటి సమస్యలు అన్నీ వచ్చాయి, అన్ని గొడవలు వచ్చాయి, అన్ని కొట్లాట్లు, విడాకుల వరకు వెళ్ళింది. క్రెడిట్ కార్డ్స్ బిల్లు కట్టలేక, 20,000 ఉన్న క్రెడిట్ కార్డ్ లిమిట్నే కట్టలేక, ఒక కార్ కూడా సీజ్ అయిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ మన ఇంటికి డబ్బు రావాలి, మనకు డబ్బు రావాలంటే కేవలం ఈ కుబేర రాడ్తోనే సాధ్యమైంది నాకు. ఈ కుబేర రాడ్ని నేను మా ఇంట్లో ఉన్న సమస్యకు తగ్గట్టు
నేను చేయించుకున్నాను. మా ఇంట్లో ఒక సోల్ ఉన్నది. ఆ సోల్తో మా మామయ్య గారు బాత్రూమ్కి వెళ్ళి అక్కడ బాత్రూమ్ పోసుకొని బయటకు వస్తుంటే జారి, అంటే బాత్రూంలో పోయకుండా ఆయన ఏం చేశాడంటే బయట పోసి, అంటే ఒక ఓన్లీ మార్బుల్స్ మీద పోసి ఆయన నడుచుకుంటూ వచ్చే క్రమంలో జారి పడిపోయాడు. ఒక అరుంధతి సినిమాలో సత్యనారాయణ గారు వాటర్ తాగడానికి వెళ్ళి జారి పడిపోతారు చూడండి, అలాగే మా మామయ్యకు జరిగింది. చనిపోయారు ఒక 1 వీక్ 10 days హాస్పిటల్లో ఉండి 2013లో. ఇదంతా కూడా అప్పటికే మాకు పిల్లలు కూడా ఆల్రెడీ 4 చనిపోయారు మా ఇంట్లో. ఈ ఇల్లు బాలేదు, ఏదో సమస్యగా ఉంది, మారదాము అని మా వైఫ్తో అంటే నేను మారను, మా ఫాదర్ నాకు కట్టించి ఇచ్చాడు, నేను రాను, లేకపోతే నువ్వే వెళ్ళిపో అంటే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఏం చేయాలి? నేనేమో నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇదంతా ఉండాలి, ఒక్కరిని వెళ్ళలేను, తనేమో రాదు. ఏం చేస్తే బాగుంటుంది? రకరకాల పరిశోధనలు వాస్తులో చూశాను, కానీ వాస్తు మాత్రం ఒక కిటికీ కానీ, ఒక టేబుల్ కానీ, ఒకటి ఇది కానీ, ఒక డోర్ కానీ అస్సలు కదలొద్దు. కండిషన్స్ మా వైఫ్ నుంచి. ఏం చేయాలి? వాస్తుకేమో ఈ డోర్ తీసి అట్టు పెట్టాలి, ఆ కిటికీ తీసి ఇటు పెట్టాలి, ఇదంతా అట్టు పెట్టాలి, కానీ ఏది జరగద్దు. కేవలం నాకు కనపడింది సైంటిఫిక్ పద్ధతితో. నాకు చిన్నప్పటి నుంచి కూడా సైంటిఫిక్ అనేది చాలా ఇంట్రెస్ట్, మీ అందరికి కూడా ఉండొచ్చు. సైంటిఫిక్ పద్ధతిలో జరిగే అద్భుతాలు చాలా పవర్ఫుల్గా, అంటే నిజాయితీగా దగ్గరికే ఉంటాయి. అందుకనే సైంటిఫిక్ పద్ధతిలో తయారు చేసిన ఈ కుబేర రాడ్ని మా ఇంట్లో ఇన్స్టాల్ చేయించాను 2014 నుంచి. ఎందుకు 2014లో స్టార్ట్ చేశారంటే మా ఇంటి సమస్య అలా ఉంది. ఒక అతనితో ఇన్స్టాల్ చేయించాను, కానీ ఇది చాలా లో పవర్తో ఉన్నది. అది ఓన్లీ అప్పుడు జియో స్ట్రెస్ రాడ్, అది కుబేర రాడ్ కాదు. తర్వాత అంచెలంచెలు వెదుగుతూ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. తర్వాత నేను ఇంకా సమస్యల నుంచి కొన్ని బయటపడ్డాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఇది కాదు, మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి. ఆ లో పవర్తో ఉన్నది రాడ్తో చేసేసరికి అది పవర్ తగ్గిపోయింది. మళ్ళీ ఒక 1 year బాగుంది, తర్వాత బాగాలేదు. మళ్ళీ ఏం చేసామంటే ఇంక ఇట్లా కాదని చెప్పేసి అతనికి నేర్పించిన గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడాను, ఇలా వెళ్ళండి మీరంటే. అతని దగ్గరికి వెళ్ళాను, అతను కూడా అంత ఏం పవర్ లేదు. తర్వాత ఇంకా మా గురూజీ కలిశారు. ఆ గురూజీతో న్యూమరాలజీ, ఈ కుబేర రాడ్ పవర్స్ ఎలా తయారు చేయించుకోవాలి, ఏం వెయ్యాలి, ఏం వేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఏది చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది ఒక సొల్యూషన్ తెచ్చుకున్నాను, నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరి లైఫ్లో కూడా చిరునవ్వులు చూసి కోటాను కోట్లు ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ కుబేర రాడ్తో చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది. చూసుకొని మనకి. థ్యాంక్ యూ.